నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్. చూద్దాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తిలోని తన నివాసంలో 421 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు అండ కళ్యాణ లక్ష్మి అని, అందరూ బాగుండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. కరోనాతో ప్రపంచం స్తంభించినా తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆగలేదని, కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ప్రజల ఆశీర్వాదమే తెలంగాణ ప్రభుత్వానికి బలమని పేర్కొన్నారు. మా చెక్కేనా మా చెక్కు చూడకుంటే తంతమేమో మీ బంధువుల్లో పిలుచుకుని కానీ మమ్మల్ని విలువలేదు కదా. కనీసం మిమ్మల్ని పిలుచుకొని నేను భోజనం పెడితే మీ పెళ్లిళ్ళు అన్నీ నేను హాజరైనట్టు లెక్క. అందుకోసం సో మీ పిల్ల పాపాలకు అంతా మేలు జరగాలి, మీ కుటుంబాలకు మేలు జరగాలి, అందరూ బాగుండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ నేను మీ దగ్గర కూర్చొని ఫోన్ చేస్తే ఇంకా నిర్వాహకులు తక్షణం అందరికీ వడ్డీయవలసిందిగా ఏం చేస్తావు నాకు నిర్వాహకులందరినీ కోరుతూ అన్ని మండలాల ప్రజాప్రతినిధులైనటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగిల్ విండో అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తూ జై తెలంగాణ. రూరల్ జిల్లా నడికూడ మండలంలో నార్లపూర్ గ్రామంలో అశోక బుద్ధ విగ్రహాన్ని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ పి శ్రీనివాస్ మరియు నడికూడ మండల జడ్పీటీసీ, ఎంపీపీ, పరకాల మార్కెట్ చైర్మన్, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాజమండ్రి తణుకు నుంచి వచ్చినటువంటి అయ్యగారికి, అలాగే రత్న ప్రదీప్ గారికి అలాగే భావిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం చేపట్టడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఇది అవుతుందా కాదా అనే దానికన్నా ఒక పట్టుదలతో నేను చేయాలనే సంకల్పంతో ప్రారంభించినందుకు మత్స దేవేందర్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. అది ఇంకొక పెద్ద మాటలు, నేను బుక్కు కొట్టేయలేదు, చందాలకు వసూలు చేసేయలేదు, ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని సహకరించండి, ఇది పూర్తి కావాలనే సంకల్పంతో ఆశించి ముందుకు పోవడం అయితే నిజంగా ఒక రకంగా సాహసోపేతమైన నిర్ణయం, ఒక ధైర్యంతో ముందుకు పోతున్నటువంటి ధైర్యశాలి అని కూడా చెప్పవచ్చు. అయితే బుద్ధుణ్ణి ఎందుకు పెట్టాలి అనే ఆలోచన రావడం కూడా ఒక గొప్ప విషయం. అంటే మనిషి ప్రశాంతత కోరుకోవడం కొరకు ఒక దేవతల కన్నా గొప్పగా, అంటే దేవతుడే ఆయన. ఎట్లా అంటే నేను శ్రీలంకకు పోయినా ఏ దేవుని గుడి లేదు, ఎక్కడ బుద్ధుని గుడే ఉంది. అసలు వేరే రకంగా ఎక్కడ దేవతల గుడి లేదు, ఆయననే దేవుడని ఆరాధిస్తున్నటువంటి శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, పక్కకున్న ఇంకా 2-3 కంట్రీస్లో కూడా బుద్ధుని ఒక దేవునిగా మనం భావిస్తాం. బుద్ధుని ఆశయాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మరి ఆయన ప్రాచీన కాలంలో ముందుగా మన భారతదేశంలో ఉన్నటువంటి దగ్గరనే పుట్టాడు. ఇప్పుడు నేపాల్ దేశంలో మరి సపరేట్ కంట్రీ అయిన తర్వాత పోవడం జరిగింది. ఆయన 16వ ఏట పెళ్లి చేసుకొని 27వ ఏట భార్యను వదిలిపెట్టి మరి మనం రోజు కార్యక్రమాలు అంటాం, వటవృక్షం కింద, గయాలో వటవృక్షం కింద మనం ఎవరైనా అక్కడికి పోయి కొద్దిసేపు కూర్చొని ఆ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి మన పెద్దలు, మన వాళ్ళందరూ కూడా చెప్తారు. ఎందుకు ఆ వటవృక్షం కింద బుద్ధుడైతే ఏదైతే కూర్చున్నాడో అక్కడ 1 గంట అర్ధ గంట కూర్చుంటే మనకు కూడా ప్రశాంతత వస్తుంది, మనకు కూడా మనసు మారుతుంది, మనకు కూడా ఒక రకంగా చెప్పాలంటే మనలో ఉన్న కోపం, మనలో ఉన్న మూర్ఖత్వం పోతుందనే ఉద్దేశంతో పెద్దలు చెప్తా ఉంటారు.
ఈరోజు అలాంటి కార్యక్రమం కొరకు నార్లాపూర్లో చేపట్టడం, వారిని మన గ్రామస్తుల తరఫున కావచ్చు, నియోజకవర్గ ప్రజల తరఫున కావచ్చు, వరంగల్ రూరల్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున కూడా నేను వారిని అభినందిస్తా ఉన్నాను. అయితే ఈ కార్యక్రమానికి నేను ఒకటే విజ్ఞప్తి, సంఘం శరణం గచ్ఛామి పానాతిపాత వేరమణి సిక్ఖాపదం సమాదియామి అలిన్నాదాన వేరమణి మిథ్యాచార వేరమణి సిక్ఖాపదం సమాదియామి మూసావాద వేరమణి సిక్ఖాపదం సమాదియామి సురామేరయ మజ్జ పమాదఠాన వేరమణి सोट बन्नो भगतो सावक संगो जुबड़े बन्नो भगतो सावक संगो न्याय पड़े बन्नो भगतो सावक संग सामी जी पड़े बन्नो भगतो सावक संगो ये संजतारि पुरुष युगाने अठ पुरुष बगले सब भगतो सावक संग वाहनीय दक्षिणीय अंजे घनसारपदितेन दीपेन दमदंसिनादितोदीपं बुद्धं पूजयामि नमो तदं गन्धसंहारयुक्तेन धूपेनाहं सुगन्धिना पूजयि पूजनीयं तं पूजाभाजनमुत्तमं सुगन्धिकाय वदनम् अनन्तगुणगन्धिना सुगन्धिनाहं गन्धेन पूजयामि पमालेन मया गतं मच्छयं कममे भन्ते भूरिपन्यतथागत कायेन वाचा चित्तेन पमालेन मया गतं मच्छयं कं मे धम्मासन्दिक्लिका कालिका कायेन वाचा चित्तेन पमालेन मया गतं मच्छयं कं मे संघ सुपटिपन्ना अनुत्तरा साधु 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 వర్ధిల్లాలి బుద్ధుడి ఆలోచన విధానం, వర్ధిల్లాలి బుద్ధుడి ఆలోచన విధానం, కొనసాగిద్దాం బుద్ధుడు పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆలోచన విధానాన్ని. ప్రపంచ శాంతికి బౌద్ధమే మార్గం, ప్రపంచ శాంతికి ప్రపంచ శాంతికి సమతా మమతలు వెలివిరియా. మెదక్ జిల్లా కేంద్రంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూఫీ ఆసుపత్రి డయాలసిస్ యూనిట్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీష్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరు సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాక్సిన్ అందరూ వేసుకునేందుకు ముందుకు రావాలని, నర్సాపూర్ హాస్పిటల్లో నర్సెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇలాంటి సమస్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. రైతు కల్లాలు కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. జెడ్పీ సీఈఓ శైలేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీర్ఘకాలిక బాధపడుతున్నట్టయితే మనం 20 జబ్బులు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. ఆ 20 జబ్బుల్లో ఏ జబ్బున్నా కూడా మనం వాళ్ళ సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పాము. వాళ్ళు ఎవరు సర్టిఫికేట్ తెచ్చుకోమని డాక్టర్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కార్డు తెచ్చుకుంటే వాళ్ళని కూడా మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఏంటంటే ఇంకా ఎక్కువ మంది మోటివేట్ చేసినట్టయితే వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే బోర్ వాటర్ నీళ్ళు వచ్చి కూడా ఈ ట్యాప్ వాటర్ అనేది వస్తున్నాయి. అక్కడే ట్యాంక్ తెప్పిస్తున్నారు. ఎక్కించిన తర్వాత ఏమైతున్నది, ట్యాంక్ కూడా మీరు ఎక్కడ కూడా ట్యాంక్ పెట్టలేదు అని ఓరే ట్యాంక్ ఎక్కి నీళ్ళని వేసి కింద అవుతున్నాయి, గంటలు పోతున్నాయి. ఆ మోటార్లు ఎవరు పనిచేస్తలేదు. ట్యాంక్ వెళ్ళి వాల్స్ లేవు, బయటకు పోతున్నాయి. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడ కంప్లైంట్ ఉంటే అక్కడికే పోతుంది తప్ప మిగతా ఎక్కడ చెక్ చేస్తలేదు. రాష్ట్ర వాళ్ళకి కూడా చాలా మంది గ్రామాలలో మా గౌరవ సభ్యులు కూడా ఒకటి గమనించాలి. ఏ గ్రామంలో ఎవరు కూడా ట్యాప్ పనిచేస్తలేదు. ట్యాప్ పోతే పొద్దున పోతే ట్యాప్ బకెట్లు పట్టుకుంటుండ్రు,
శనివారం పని పోతున్న వాళ్ళు తీసుకుపోయి టాయిలెట్ ఊరడం అయిపోతున్నారు. కంటిన్యూగా మళ్ళా అక్కడ ఊరే టైం కూడా బంద్ అయితే తప్ప ఆ ట్యాప్ బంద్ అవుతుంది. వస్తున్నాం మనం ఒక్క లీటర్కు దాదాపు నాకు తెలిసి ఒక 30 పైసల నుంచి 25 పైసలు ఒక లీటర్కు మనకు కాస్ట్ అవుతున్నది. ఎక్కడికి వెళ్ళి కాళేశ్వరంకి వెళ్ళి ఫిల్టర్ తెచ్చుకొని మనం మెదక్ జిల్లాకు తీసుకోవడానికి చాలా అంటే కొన్ని వాటి మీద చాలా మంది తెలియదు. ఈ గొర్రెలకు బర్రెలకు చెట్టు అన్ని ఊళ్ళకి వెళ్ళి పొద్దునే ఉన్నాయి, ఊళ్ళకి వెళ్ళి పశువులు పోతున్నాయి, మేకలు పోతున్నాయి, గొర్రెలు పోతున్నాయి, ఊళ్ళంతా మరి గబ్బు చేసుకుంటే పోతున్నాయి కోటకు వచ్చిన. హైదరాబాద్ గో మహాగర్జన సన్నాహక సమావేశం యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో నిర్వహించారు. యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ టీటీడీ పాలక మండలి సభ్యులు శివకుమార్ మాట్లాడుతూ గో హత్యలు ఆపాలని, అక్రమ కబేళాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్ అలుపెరగని పోరాటం చేస్తోందని అన్నారు. గో మహా ఉద్యమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తగిలేలా చేయడానికి, గోవుకి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడానికి ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో గో మహాగర్జన భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా శ్రీ చిరజీయర్ స్వామీజీ హాజరవుతారని అన్నారు. నేను అనుకుంటున్నాను మా సరౌండింగ్ కర్మన్ఘట్లో ఉన్న వరకు ఒక 100-150 ఇళ్ల వరకు వెళ్ళి బొట్టు పెట్టి పాంప్లెట్ పంచాలి అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను చేస్తాను. నమస్కారం, నా పేరు జయశ్రీ రవికుమార్. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్యంగా తీసుకొని కూడా మీ కమ్యూనిటీ తరఫు నుంచి కూడా 500 మంది కాదు, ఒక మీ తరఫున మీరు 1000 మంది కూడా మీరు పెట్టినప్పుడు కంపల్సరీ దాన్ని దిగ్విజయం. జై గోమాత, భారత్ మాతాకి జై. సకల దేవతా స్వరూపిణి, ముక్కోటి దేవతగా కూల్చేటువంటి మన కళ్ళెదుటనే నడిచే దేవాలయం ముక్క చెక్కలైపోతున్నది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉన్నది. కేవలం హిందువులే కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా గోవును రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. సాక్షాత్తు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి కాదు, ముక్కోటి దేవతలు ఈ గోమాత ముక్కోటి దేవతల ఆకలి తీరుస్తున్నటువంటిది. అలాంటి గోమాతనే ఈరోజు మన కళ్ళెదుటే కషాయం చేతిలో చిత్రహింసలు గురి చనిపోతున్నది. దీన్ని రక్షించడం కోసం ఈరోజు యుగ తులసి ఫౌండేషన్ తోని అనేక స్వచ్ఛంద సంస్థలు సౌజన్యంతో ఈరోజు ఉద్యమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఏప్రిల్ 1వ తారీఖు జరగబోయే గో మహాగర్జన, గో మహా సమ్మేళనం దేశంలో ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధులు, సంతులు, స్వామీజీలు అందరూ కూడా ఒకే వేదికపై వచ్చి గర్జించేటువంటి సమయం ఆసన్నమైంది. వారందరూ కూడా గోహత్యలు ఆపాలని, కబేలాలు మూసివేయాలని, గోవుని ఈ జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, రాజ్యాంగబద్ధంగా గోవుని బ్రతికించుకోవాలని పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పిలుపునివ్వబోతున్నారు. ప్రతి ఒక్క హిందూ బంధువుడు, గోబంధువుడు, సామాన్య వ్యక్తి కూడా గోవు కోసం నిలబడేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు ఆవు అంతరించిపోతే మన ఆయుష్ అంతరించిపోతున్నటువంటి విషయాన్ని తెలియజేసే విధంగా ఈరోజు ఈ యొక్క సభ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గోవు కోసం ఎన్టీఆర్ స్టేడియంకి రావాలి. గోవు గోసని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై గోసత్తాన్ని చాటి గోవుని మనం ఈ జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు పోరాటం చేయాలని చెప్పేసి గోబంధువులకు పిలుపునిస్తున్నాం. జై గోమాత. సిద్దిపేట ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగుల సౌకర్యార్థం కల్పించిన అధునాతన సౌకర్యాల వివరాలను వెల్లడిస్తున్న సమయంలో పలువురు పాత్రికేయులు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా పాత్రికేయులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలని రాష్ట్ర మంత్రి తన్నీర్ హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. పాత్రికేయుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన మంత్రి ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగిన పాత్రికేయులకు సిద్దిపేట ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కోవిడ్ మొదటి దశ వ్యాక్సినేషన్ ఇవ్వాలని మంత్రి వైద్యాధికారులకు సూచించారు. మొదటి దశ వ్యాక్సినేషన్ తీసుకున్న పాత్రికేయులు నెల తర్వాత 2వ దశ తీసుకోవాలని మంత్రి సూచించారు.
multi-data 16 slides, high resolution with loaders. Chairman garu. ప్లేస్మెంట్ అయింది. ఏమన్నా మెటల్ ఆర్టిఫాక్ట్స్ అట్లే ఉన్నాయో, పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడానికి ఫస్ట్ ఇలా చేస్తాము, తర్వాత స్కాన్ రన్ చేస్తాం. అంటే ఒకసారి అబ్డామిన్ కూడా చేద్దామని సార్, ఏమన్నా కిడ్నీ స్టోన్స్ కానీ లేకపోతే లివర్ ఏమన్నా సిరోస్ తీసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు మన సిద్దిపేట పట్టణంలో సిటీ స్కాన్ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ సిటీ స్కాన్ 2,15,00,000 రూపాయలతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సిటీ స్కాన్ లేకముందు ప్రజలు చాలా వరకు హైదరాబాద్కు వెళ్ళడం, ఈ మధ్యకాలంలో సిద్దిపేటలో కూడా ప్రైవేట్ రంగంలో ఏర్పడి ఒక్కొక్క స్కాన్కు 2,000 నుంచి
5,000 రూపాయల వరకు కూడా మరి పేద ప్రజలు డబ్బు వెచ్చించడం జరుగుతూ ఉంది. ఈ సిటీ స్కాన్ లేకముందు నిన్నటి వరకు కూడా రోజు ఒక 10-15 మందిని మన ఆసుపత్రి నుంచి ప్రైవేట్కు రెఫర్ చేసేవాళ్ళం. అంటే రోజు ఒక 10 మంది యావరేజ్గా 3,000 వేసుకున్న రోజు 30,000 రూపాయలు పేద ప్రజలు తమ జేబుల్లో నుంచి డబ్బులు పెట్టి సిటీ స్కాన్ తీసుకునేటువంటి వారు. సో ఈరోజు ఈ సిటీ స్కాన్ అందుబాటులో రావడం వల్ల పేద ప్రజలకు ఇంకొక రూపాయి కూడా ఖర్చు లేకుండా మరి సిటీ అనేది తలకు కానీ చెస్ట్కి కానీ అబ్డామన్ కానీ సో దాదాపు అన్ని రకాల పరీక్షలు చేసే ఒక మంచి అధునాతనమైనటువంటి సిటీ స్కాన్ మెషిన్ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది 24 గంటలు కూడా అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఐసీయూ కూడా ఈరోజు మన సిద్దిపేటలో ప్రారంభించినాం. ఇంతకుముందు 10 పడకల ఐసీయూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేది, కానీ సరిపోతలేదు. కరోనా వచ్చిన తర్వాత పేషెంట్ సంఖ్య కూడా బాగా పెరిగింది. అదర్వైజ్ కూడా మరి సరిపోక పేషెంట్స్ను హైదరాబాద్ కూడా రెఫర్ చేస్తూ ఉన్నాం. కొంతమంది ప్రైవేట్లో కూడా వెళ్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరో 20 పడకల ఐసీయూ కేంద్రాన్ని కూడా ఈరోజు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించాం. దీనికి గాను 2,40,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 2,40,00,000 రూపాయలతో 20 పడకల ఐసీయూ, ఇందులో అన్ని వెంటిలేటర్స్ కూడా పెట్టినాం. అత్యాధునిక మెషిన్ వెంటిలేటర్ను కూడా ప్రతి ఐసీయూ బెడ్కు వెంటిలేటర్ను, మానిటర్స్ను వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేట్ ఆసుపత్రికి కూడా తగ్గకుండా అన్ని రకాల మానిటరింగ్స్ కానీ ఆ వెంటిలేటర్స్ కానీ ఆధునికంగా ఉండేటువంటి ఎక్విప్మెంట్తోని ఈ ఐసీయూ ఏర్పడ్డది. కనుక మీరు ప్రైవేట్లోకి వెళ్ళి డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఈ ఐసీయూ కేంద్రాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అటెండెంట్స్ కూడా ఉచిత భోజనం ఇస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్తో పాటు పేషెంట్ వెంట ఉండే అటెండెంట్కు మధ్యాహ్నం రాత్రి 2 పూటలకు కూడా వేడివేడిగా ఉచితంగా భోజన సౌకర్యం కూడా మన ఆసుపత్రిలో చేయడం జరిగింది. పేషెంట్స్కి ఉపయోగపడే విధంగా ఒక అధునాతన లిఫ్ట్ కూడా ఈరోజు ఒక 40 లక్షల రూపాయలతో ఉన్నటువంటి కొత్త లిఫ్ట్ కూడా ఈరోజు ప్రారంభించాం. అంటే మొత్తంగా 5,45,00,000 రూపాయలతోని సిటీ స్కాను, 20 పడకల ఐసీయూ, లిఫ్టు, వెయిటింగ్ హాల్, ఈ 4 పనులు 5,45,00,000 రూపాయలతో ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఓకే, జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఏమంటున్నా రండి, నేను మేడంకి చెప్తా. మేడం రేపు వేద్దామా ఎల్లుండి వేద్దామా, ఒక రోజు పెట్టి వేసేసేయండి వీళ్ళకి. సండే రేపు వస్తారా? రేపు పెట్టుకోమంటారా? 50 మంది ఉంటారా మీరు? ఒక పని చేద్దాం, అక్రిడేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఏమని చెప్తాం మేడం. దే ఆర్ ఎక్స్పోజ్ టు సొసైటీ కదా మేడం. అక్రిడేషన్ కార్డు తీసుకొని వచ్చిన జర్నలిస్టులందరికీ సిద్దిపేటలో రేపు మీరు మొదటి దశలో వ్యాక్సిన్ వేయాలని చెప్పి కూడా మా డైరెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. టుమారో మార్నింగ్ 9 o'clock దశల వారీగా వచ్చి రేపు 9 to 12 3 గంటలు జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఎక్కడికి రమ్మంటారా మేడం? ఏ ఫ్లోర్? గ్రౌండ్ ఫ్లోర్లో సెంటర్ ఉంది. రేపు 9 to 12 వచ్చి మీరు వినియోగించుకోండి. మళ్ళీ నెల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. నాది కూడా ఫస్ట్ డోస్ అయిపోయింది, ఇంకా సెకండ్ డోస్ పెండింగ్ ఉంది. మీరు సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం మేనేజ్మెంట్ సహకారంతో దేశాయి కోర్సు పూర్తయిన సందర్భంగా 40 మంది పెస్టిసైడ్స్ డీలర్లకు సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎరువులు, క్రిమి సంహారకాలు ఎక్కువగా వాడకుండా జాగ్రత్త పడేలా రైతులకు అవగాహన కల్పించాలని పెస్టిసైడ్స్ డీలర్లను కోరారు. డీలర్లు రైతుల గురించి ఆలోచన చేస్తూ అధిక దిగుబడికి ఎరువుల వాడకం అవసరం మేర వాడాలని, అధిక మోతాదులో వాడొద్దని రైతులను చైతన్యపరచాలని డీలర్లకు సూచించారు. త్వరలోనే చిన్న కోడూరు మండలం చండ్లపూర్ గ్రామ రైతులతో కలిసి సెరికల్చర్ ఎక్స్పోజర్ విజిట్ కోసం మైసూర్ వెళ్లనున్నట్లు మంత్రి చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆయిల్ ఫామ్ సాగుపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీలో వచ్చిన, కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిన 4% వడ్డీని కూడా ఇవ్వడం బంద్ చేసింది. కేంద్రం నుంచి వడ్డీ లేని రుణాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా బంద్ అయిపోయింది. మొత్తం మన రాష్ట్రం మీదనే బరువు పడ్డది, బాధ్యత పడ్డది. మరి కేంద్రం వాళ్ళు బంద్ చేసిందని మనం బంద్ చేస్తే ఏమవుతుంది?
మా అక్క చెల్లెళ్లకు వడ్డీ లేని రుణం రాకుండా అవుతుంది. వాళ్ళ అడిగిట్ల చేతులు ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి మీరు తెచ్చుకునే అప్పు 11% వడ్డీ, 11.5% వడ్డీ ఉన్నది. ఇందులో 4% ఢిల్లీకి వెళ్ళి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది వాళ్ళు ఇవ్వడం బంద్ చేసింది. ఇప్పుడు మొత్తం 11.5% రాష్ట్రమే మీకు ఇవ్వాల్సి వస్తూ ఉంది. మరి ఒకవేళ వాళ్ళు బంద్ చేసిన మనం బంద్ చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది అక్క? బంద్ చేసుకుందామా? ఢిల్లీ వాళ్ళు బంద్ చేసిందని బంద్ చేయాలా? బంద్ చేయొద్దు అనే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు. సరే వాళ్ళు ఇవ్వకపోయినా సరే మన తెలంగాణ మన అక్కా చెల్లెళ్ళని చెప్పి 3,000 కోట్ల రూపాయలు మీకు ఇవ్వడం కోసం బడ్జెట్లో పెట్టడం జరిగింది. తర్వాత మా ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధిదారులు వచ్చినారు. సబ్సిడీ కింద 1 పైసా బ్యాంకు రుణం లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 70 మందికి 34,91,000 రూపాయల డబ్బు మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా 70 మందికి సహాయం అందించడం జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ శుభాకాంక్షలు. జర పైసలు తీసుకుపోయి అటు ఇటు ఆయనకి ఎవరికైనా ఇవ్వకూడదు. దయచేసి ఏదైనా వ్యాపారం చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి బతుకుతే మాకు సంతోషం. మీకు ఈ డబ్బు ఇచ్చేది మీరు ఆత్మగౌరవంతో బతకాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పి ఈ 34,91,000 రూపాయలను 70 మందికి అందించడం జరుగుతూ ఉంది. దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా ఎస్సీ కార్పొరేషన్ చెక్కులు పిలుస్తారట. ఎస్సీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కట్టెల మండీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను చూసిన స్థానికులు ఫైర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 10 వాటర్ ట్యాంకర్లతో 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యజమాని వెంకటేశ్వర్లు తెలిపారు. పక్కన ఖాళీ ప్రదేశాన్ని శుభ్రం చేసి వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో గాలికి నిప్పు రవ్వలు కట్టెల మండిపై పట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పాల్వై రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, తెల్ల శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి విజయాన్ని హర్షిస్తూ టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గెలవడం హర్షణీయమన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా గెలుపుకు సహకరించిన, కృషి చేసిన పట్టభద్రులకు, పార్టీ ముఖ్య నాయకులకు, అన్ని వర్గాల శ్రేణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు డీసీసీబీ డైరెక్టర్ లక్ష్మణరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, జెడ్పీ మండల కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, కమ్లీ, సర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, ఈరోజు పొద్దుడికి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ జరిగిన రిజల్ట్స్ వచ్చింది. 2 సీట్లు కూడా అధికార పార్టీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అక్కడున్న మంత్రుల యొక్క సూచనల మేరకు వారి యొక్క నాయకత్వంలో 2 నియోజకవర్గాల్ని కూడా మనం గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి చాలా క్లిష్టమైన ఎలక్షన్స్. మామూలుగా మన మిగతా ప్రజాప్రతినిధులకి ఈ ఎలక్షన్కి కూడా ఎలాంటి సంబంధం ఉండదు. ఇదంతా ఎలిమినేషన్ ప్రాసెస్ అని కొద్దిగా క్రిటికల్గా చదువుకున్న వాళ్ళకు కూడా అర్థం కాదు. కౌంటింగ్ ఎట్లున్నా కూడా కొంతమంది మనం తెలియకపోవచ్చు, చెప్పినా కూడా అర్థమయ్యే పరిస్థితి ఉండదు. అంటే అట్లాంటి ఎలక్షన్స్లో పనిచేసిన కార్యకర్తలు ఎంతో ఓపికతో, మన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇతరత్ర మనకు సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్, మన అభిమానులు, పార్టీ అభిమానులు అందరూ కూడా కష్టపడి ఇంటింటికి తిరిగి
అందరి గ్రాడ్యుయేట్స్ని కలిసి సాధక బాధకాలు విని దానికి మనం చెప్పవలసినవన్నీ కూడా చెప్పి వాళ్ళని సంతృప్తి పరిచి మనం ఈ ఓట్లు అడగడం జరిగింది. దానికి తగినట్టుగా మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ మన నియోజకవర్గంలో తీసుకోవటం వల్ల అత్యధికంగా మనం పోలింగ్ చేసుకోగలిగాం. అదేవిధంగా మన ఓటు సరళి కూడా ఏకపక్షంగా జరిగినట్టుగా మనం భావించాం. అదేవిధంగా మిగతా మన జిల్లాలో కూడా చాలా నియోజకవర్గాల్లో మనకి ఏకపక్షంగా పడబట్టి ఈ రోజున మన రాజేశ్వర రెడ్డి గారు మరి గెలవడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సహేతుకే అని ప్రజల యొక్క తీర్పు ఏంటంటే మొత్తం 33-34 నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గం. కాబట్టి దాదాపుగా మనకు 151 ఉంటే 34-35 అంటే ఓటు 5వ వంతు నియోజకవర్గాలు. ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సొంత ఎలక్షన్లకి అన్నట్టుగా పనిచేసి మంచిగా అధికారం కలవటం, పట్టభద్రులను కలవటం, ప్రతి విషయంలో కూడా ముందుండి చెప్పి, ముఖ్యంగా ఏంటంటే రాజేశ్వర రెడ్డి గారు రెండోసారి కలవటం. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా పోయినసారి ఏం చేసిందని చెప్పి లేని పని ప్రచారాలు చేశారు. వాస్తవంగా ఆయన దగ్గరికి ఏ పని నుండి పోయినా కూడా పనిచేయడం లేదు. కాబట్టి మేము కూడా చెప్పడం జరిగింది, ప్రతి సాట రాజేశ్వర రెడ్డి గారు గెలిస్తే పట్టభద్రుల సమస్యల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళి మేము పనిచేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా కల్లూరు మండలంలో 3000 ఓట్లు ఉన్నాయి, టౌన్లో 900 ఓట్లు ఉన్నాయి. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే మేము అడిగినందుకే వాళ్ళు వేశారు. అన్ని రాబట్టే ఇన్ని శక్తులు ఎదురైనా కూడా మరి గెలవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం రైట్. ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN న్యూస్.